CMR Golden Mother's Day Celebrations May 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం అమ్మ ప్రేమ అపురూపం అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్ యాంటిక్ బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ కిలా బ్యాంగిల్స్ కాసుల బ్యాంగిల్స్ నఖాష్ బ్యాంగిల్స్ క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ నవరత్న బ్యాంగిల్స్ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ దుబాయ్ బ్యాంగిల్స్ రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు CMR జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు. కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ మరియు కెమిస్టులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్ నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్ బంద్ కన్వీనర్ పావులూరి శ్రీధర్ తెలిపారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మందుల విక్రయాలను కార్పొరేట్ సంస్థల అడ్డగోలు డిస్కౌంట్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ ఫార్మసీలకు వీలు కల్పించే GSR 817E మరియు కోవిడ్ సమయంలో వచ్చిన GSR 220E రూల్స్ నోటిఫికేషన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. రోగుల వివరాలను వాడుకొని AI ద్వారా నకిలీ ప్రిస్క్రిప్షన్లు సృష్టించి యాంటీబయోటిక్స్ మత్తు కలిగించే షెడ్యూల్ HX లాంటి సున్నితమైన మందులను ఎలాంటి ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా ఆన్లైన్ లో విక్రయిస్తున్నారని, ఇది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వంటి తీవ్ర ప్రజారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బంద్ వల్ల ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ షాపులు మూతపడతాయని, అయితే రోగుల అత్యవసర అవసరాల కోసం ఆసుపత్రుల్లోని ఫార్మసిస్టులు నిరంతరాయంగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణారెడ్డి, జిల్లా కన్వీనర్ కొల్లా మధు, కోశాధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖున దేశంలోని 12,40,000 కెమిస్టు సోదరులు బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన జీవోలు 2018లో విరుద్ధంగా మా యొక్క నిరసన తెలియజేయడానికి బంద్ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క జీవోల వల్ల ఆన్లైన్లో మందులు మిగతా కమాడిటీస్ ఈ చిల్లర సరుకుల్లాగా మందులు కూడా ఆర్డర్ పెట్టేస్తే ఆన్లైన్లో వస్తున్నాయి. ఈ యొక్క మత్తు మందులు, హ్యాబిట్ డ్రగ్స్ ఇవన్నీ కూడా దానికి అలవాటు పడిన యువత ఈ యొక్క నకిలీ ప్రిస్క్రిప్షన్స్ ద్వారా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఆ మందులు తెచ్చుకొని ఆరోగ్యాల్ని చెడిపోతున్నాయి. దానికి నిరసనగా మేము అనేక సార్లు సెంట్రల్ గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపాం, కానీ వాళ్ళ నుంచి రెస్పాండ్ లేదు. ముఖ్యంగా ఈ ఆన్లైన్ రావటం వల్ల ఈ యొక్క 12,40,000 కెమిస్టుల యొక్క వ్యాపారాలు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి వెంటనే ఆ 2 జీవోలు రద్దు చేసుకొని మా వ్యాపారాల కంటే కూడా ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ జీవోలని వెంటనే రద్దు చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్గా ఉంది. కాబట్టి మా డిమాండ్ ఆ 2 జీవోలు రద్దు చేయాలని కోరుతూ 20వ తారీఖు అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు 19వ తారీఖు అర్ధరాత్రి నుంచి 12 గంటల నైట్ 12 గంటల వరకు బంద్ చేస్తున్నాం. అత్యవసర మందులు మాత్రం ఎప్పుడు హాస్పిటల్లో ఆ షాప్స్కి మాత్రం అందుబాటులో ఉంటాయి. ఎక్కడా ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ఈ ఒక అత్యవసర మందులు ఎప్పుడు అవసరమైన ఫోన్ నెంబర్స్ ఇచ్చున్నాం 4. ఆ నెంబర్స్కి ఎవరైనా అర్జెంట్ అయితే తెలియజేస్తే వెంటనే వాళ్ళకి ఆ మందులు సప్లై చేయబడిందని తెలియజేస్తున్నాం. 20వ తారీఖు 25/2026 బుధవారం నాడు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒక బంద్ను ఏర్పాటు చేయడానికి పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే మన ఒంగోలు పట్టణంలో 20వ తారీఖు బంద్ చేయడానికి నిశ్చయించుకున్నాం అన్నమాట. దానిలో ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్క మెడికల్ షాప్ కూడా ఆ రోజు క్లోజ్ చేయబడుతుంది. అత్యవసర మందుల కోసం కొరకు అటాచ్మెంట్ అంటే హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ షాప్స్ ఉంటాయి. అలానే ఇంకా ఏమన్నా ఇబ్బంది పడకుండా ఒక 4-5 సెంటర్స్ని ఎన్నుకొని అక్కడికి ప్రజల కోసంగా సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయడమైనదన్నమాట. సో ఇది అందరూ కూడా గమనించగలరు. మా ఉద్దేశం ఏంటంటే
ప్రభుత్వాలు చాలా కష్టపడుతున్నాయి, చాలా 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 బాగా కష్టపడుతున్నాయి. ఎందుకంటే గంజాయి డ్రగ్స్ రహిత మందులు బ్యాన్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాయి. కానీ ఈ ఆన్లైన్లో ఉన్న ఈ మందులు కారణంగా ప్రతి ఒక్క యువత కూడా ఈజీగా ఆర్డర్లు ఆన్లైన్లో పెట్టేసేసుకొని వాడుకుంటున్నారు. సో అది బయట వాళ్ళకి తెలియదు కాబట్టి ఇటువంటి దానివల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి మీరు దాని మీద కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందని చెప్పేసి అటువంటి ఆర్డర్స్ను క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అనమాట. దీనికి సంబంధించి ఒంగోలులో రేపు 20వ తారీఖు డైరెక్ట్గా కలెక్టరేట్ దగ్గరే మేము బంద్ రేపు 20వ తారీఖు డైరెక్ట్గా కలెక్టరేట్ దగ్గరే ఒక 2 hours 9 గంటల నుంచి 11-12 వరకు నిరసనని మేము తెలియపరుస్తున్నాం అనమాట. ఎటువంటి ర్యాలీలు కానీ ఏం లేవు. డైరెక్ట్గా 9వ తారీఖు కలెక్టరేట్ వద్దనే మేము నిరసన తెలియపరుస్తున్నామని. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.